Kavadi-Gouda, Hyderabad. BJP MP Lakshman participated in the event and joined students in singing the national song. Speaking on the occasion, he said such initiatives are being organized in response to Prime Minister Narendra Modi's call to encourage students to sing Vande Mataram. He highlighted the song's uniqueness and historical importance, urging that students be made aware of its legacy. Lakshman also emphasized that the youth hold a crucial role in the nation's development and called upon them to contribute actively to India's progress. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి ఈ కవాడిగూడ బోలపూర్ ప్రాంతంలో ఆనాడు నర్సింహులు, చిత్రాల నర్సింహులైనటువంటి కుటుంబము ఈ యొక్క భూమిని దానం చేయడంతో ఈ ప్రభుత్వ పాఠశాలగా పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఒక సంకల్పంతో ఈ పాఠశాల ప్రారంభిస్తే కాలక్రమేణా అనేక పుట్టగొడుగుల ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు రావడంతో నిర్లక్ష్యానికి గురికావడము, కనీస విద్యను నోచుకునే పరిస్థితి లేకుండా ఇది ఒక చెత్తకుండి ప్రాంగణంగా మార్చేశారు. దీన్ని చెత్తకుండి స్కూల్గా పిలిచేటువంటి దుస్థితి ఆ రోజుల్లో వచ్చింది. నేను 99లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు స్వర్గీయ నరసింహరావు గారు ఈనాడు విలేకరి ఈ బస్తీ పెద్దలందరూ కలిసి పేద పిల్లలకు చదువుకునేదానికి ఆర్థిక స్తోమత లేకుండా ప్రైవేట్ పాఠశాలలో చేర్పించలేకపోతున్నారు. కాబట్టి దీని అభివృద్ధికి దోహదపడాలన్నప్పుడు ఆ రోజు పూనుకొని ప్రహరీ కూడా నిర్మాణం మొదలుకుంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి ఈ కవాడిగూడ బోలపూర్ ప్రాంతంలో ఆనాడు నర్సింహులు, చిత్రాల నర్సింహులైనటువంటి కుటుంబము ఈ యొక్క భూమిని దానం చేయడంతో ఈ ప్రభుత్వ పాఠశాలగా పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఒక సంకల్పంతో ఈ పాఠశాల ప్రారంభిస్తే కాలక్రమేణా అనేక పుట్టగొడుగుల ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు రావడంతో నిర్లక్ష్యానికి గురికావడము, కనీస విద్యను నోచుకునే పరిస్థితి లేకుండా ఇది. In Chittoor district's Palamaneru Municipal Office, TDP